వరంగల్కు మహర్దశ కల్పించేలా ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, హన్మకొండ, కాజీపేటకు 4,962 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఓరుగల్లు పర్యటన దృష్టిలో పెట్టుకుని 3 రోజులుగా వివిధ శాఖలు వరుసగా ఉత్తర్వులు జారీ చేశాయి. వరంగల్ కొత్త మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వం ఆమోదించింది. గ్రేటర్ వరంగల్ భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులిచ్చింది. కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భంగా వరంగల్కు నిధులు, పరిపాలనా అనుమతుల వెల్లువ కొనసాగుతోంది. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో పలు అభివృద్ది పనుల కోసం 4,962 కోట్ల రూపాయల నిధులు, అనుమతుల్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రజా పాలనా విజయోత్సవాల్లో భాగంగా 3 రోజులుగా వివిధ శాఖలు వరుస ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. గ్రేటర్ వరంగల్లో 4,170 కోట్ల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 26న హనుమకొండలో పర్యటించినప్పుడు వివిధ పనుల కోసం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేయాలని ఆదేశించారు. భూగర్భ డ్రైనేజీ, వరద నీటి నిర్వహణ, మంచినీటి సరఫరా, జలాశయాల పునరుద్దరణ తదితర అభివృద్ది పనులపై శుభ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ డీపీఆర్ రూపొందించింది. అందులో 4,170 కోట్ల రూపాయలతో 3 విడతల్లో సమగ్ర భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుపై నివేదిక ఇచ్చింది. మొదటి విడతలో 3,087 కోట్లు, రెండో విడతలో 597 కోట్లు, మూడో విడతలో 486 కోట్ల రూపాయలు భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం ప్రాథమిక పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కీలక అడుగుపడింది. విమానాశ్రయానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. విమానాశ్రయం నిర్మాణానికి డీపీఆర్ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్టు అథారిటీకి ఆర్ఎండ్బీ శాఖ లేఖ రాసింది. వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ నూతన మాస్టర్ ప్లాన్ కోసం కొన్నేళ్లుగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కసరత్తు చేస్తోంది. ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై 2018లోనే అభ్యంతరాల్ని స్వీకరించింది. కూడా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను పరిశీలించిన పురపాలక శాఖ దాన్ని ఆమోదిస్తూ జీవో 202 జారీ చేసింది. సుమారు 32 కోట్ల 50 లక్షల రూపాయలతో గ్రేటర్ వరంగల్ పరిపాలనా టవర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డును పొడిగించి ఖమ్మం రోడ్డు నుంచి ఎనుమాముల మార్కెట్ వరకు 8.30 కిలోమీటర్ల రోడ్డును నిర్మించనున్నారు. ఈ మేరకు గతంలో మంజూరు చేసిన 50 కోట్ల రూపాయల వ్యయ అంచనాను 80 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు చేసింది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి 26 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం మంజూరు చేస్తూ ఆర్ఎండ్బీ శాఖ జీవో జారీ చేసింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 160 కోట్ల 92 లక్షలతో పాటు టెక్స్టైల్ పార్కులో రోడ్లు, పాఠశాలలు, సదుపాయాల కోసం మరో 33 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేసింది. కాకతీయ టెక్స్టైల్ పార్కు కోసం భూములిచ్చిన 863 మంది రైతులకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున 43 కోట్ల 15 లక్షల రూపాయలు మంజూరు చేసింది. గ్రేటర్ వరంగల్లో 5 ముఖ్యమైన రోడ్లను మెరుగుపరిచేందుకు 49 కోట్ల 50 లక్షల రూపాయలు, పరకార నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ కోసం 65 కోట్లు మంజూరు చేసింది. నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణానికి 8 కోట్ల 30 లక్షలు, భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కళాశాల కొత్త భవనం నిర్మాణానికి 28 కోట్లు, వరంగల్ ఉర్దూ భవన్, షాదీఖానాకు 1.5 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు వరంగల్ వేదికగా ముఖ్యమంత్రి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరా మహిళా శక్తి భవనాలకు 110 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.